వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉండండి. ఈరోజు మా ఊరిలో ముత్యాల పోచమ్మను, ఇది గత కొన్ని సంవత్సరాల నుండి నాకు తెలియనప్పటి నుండే ఈ పోచమ్మ ఇలా చెట్టు కింద ఉంటుందండి. ఈ చెట్టు నుండి తీసి గుడి కట్టి మా ఊరిలో ఈ పోచమ్మను గుడిలో ఈరోజు పెట్టారండి. దీనికి మా ఊరిలో ఉన్న వారందరూ బోనాలు సమర్పించారు ముత్యాల పోచమ్మకి. ఇది ముత్యాల పోచమ్మ. ప్రతి ఇంటికి ఒక బోనం తీసుకొని ఊర్లో జాతర పండగ చేసుకుంటారండి. మా ఊర్లో 3 పోచమ్మలు ఉన్నాయి. ఇది ముత్యాల పోచమ్మ, ఊర పోచమ్మ, నల్ల పోచమ్మ అని ఇంకా 2 పోచమ్మలు ఉన్నాయండి. వాటికి మాత్రం ఆల్రెడీ గుళ్ళు ఉన్నాయి, దీనికి మాత్రం లేదు. అందుకే ఈరోజు దీన్ని ప్రతిష్టాపన చేసి కట్టి దీన్ని గుళ్ళో ప్రతిష్టాపన చేస్తుండ్రండి. మీ ఊర్లో కూడా ఇలా జరిగితే మాకు కామెంట్ చేయండి. ఈ మా విలేజ్లో ఇలా అందరూ ఒకేసారి బోనాలు చేసుకున్నామండి. ఇది చాలా బాగా జరుగుతుందండి. ఇంట్లో ప్రతి చుట్టాలందరినీ పిలుచుకొని ఆడపడుచులందరూ వస్తారండి. దీనికి ఈ పోచమ్మ ముందు పట్నం వేసి పట్నం మీద ఈ బోనాలను సమర్పించుకున్నారండి. ఇష్టం ఉన్న వాళ్ళు కోళ్ళు, గొర్రెలు ఇలా కొబ్బరికాయలతో దానికి నైవేద్యం పెట్టుకుంటారండి. దాని ముందు ఇలా పట్నం వేస్తారండి. అందరూ ఊరు నుండి తెచ్చిన బోనాలన్నీ ఒక పక్కన పెట్టి దాని పట్నం మీద ఒక 5 బోనాలు మాత్రమే పెట్టి ఇలా బోనాల జాతర చేస్తారండి. చాలా చక్కగా ఉంటుందండి. ఇది మా ఊర్లో నుండి వచ్చిన బోనాలన్నీ ఇక్కడ పెట్టారండి. దీనికి ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు నైవేద్యం పెట్టుకుంటారండి. కోడి, గొర్రె, కొబ్బరికాయ ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారండి. ఇలా పట్నం మీద 5 బోనాలు మాత్రమే పెట్టి వాటి నుండి నైవేద్యాలు తీసి పట్నం మీద పెడతారండి. మిగతా అన్ని బోనాలు పెట్టిన కానీ నైవేద్యాలు పెట్టుకుంటారండి. ఇది చాలా బాగా జరుగుతుందండి. వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.